ఓం నమ శివాయ. జై శ్రీరామ్. త్రేతాయుగపు ఆ పవిత్ర ఇతిహాసాన్ని, రామాయణ మహాకావ్యంలోని నిజమైన ప్రదేశాలను కళ్ళారా వీక్షించే సువర్ణావకాశం. శ్రీరాముడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యక్షేత్రాలను, సీతమ్మ కన్నీటి గాథలను, హనుమంతుడి ప్రతాపానికి సాక్ష్యంగా నిలిచిన ప్రదేశాలను దర్శించుకోండి. మీకోసం మేము అందిస్తున్నాం 6 రాత్రులు 7 పగళ్లలో శ్రీలంక రామాయణ యాత్రలోని ముఖ్యమైన 5 పుణ్యక్షేత్రాలు. చిలావ్. రావణ వధ తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించిన పవిత్ర శివలింగాలు మునేశ్వరం, మనవారి. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన మొదటి శివలింగంగా మనవారి క్షేత్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. తిరుకేతీశ్వరం. రావణుని మామ అసురశిల్పి మయాసురుడు నిర్మించిన ప్రాచీన పంచ ఈశ్వరాలలో ఒకటైన దివ్యక్షేత్రం ఈ తిరుకేతీశ్వర ఆలయం. ఆధ్యాత్మిక ప్రశాంతత, చారిత్రక వైభవం కలిగిన ఈ పవిత్ర క్షేత్రంలో భక్తిభావంతో శివదర్శనం చేసుకుందాం. జాఫ్నా మరియు రామసేతు. వానరసేన నిర్మించిన ఆ చారిత్రాత్మక వారధి రామసేతు మరియు రాముడి బాణంతో ఉద్భవించిన నిలవరై బావి దర్శించి రామాయణ గాథను ప్రత్యక్షంగా అనుభూతి చెందండి. త్రికోణమలై. సముద్రపు కొండలపై కొలువై రావణుడు అమితంగా పూజించిన మహాశివుని ప్రసిద్ధ కోణేశ్వర ఆలయం. దీనిని దక్షిణ కైలాసం అంటారు. క్యాండీ. శ్రీలంక సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన కాండీ నగర సందర్శనం. ప్రకృతి అందాల నడుమ వెలసిన పవిత్ర బుద్ధుని దంతాల ఆలయం మరియు చుట్టుపక్కల రామాయణ ప్రాంతాల సందర్శనం. అందమైన కొండలు, పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ నగరం ప్రతి యాత్రికుడిని ఆకట్టుకుంటుంది. నువారా ఎలియా. శ్రీలంకలోని అత్యంత అందమైన పర్వత ప్రాంతం నువారా ఎలియా. సీతమ్మవారు బందీగా ఉన్న అసలైన అశోకవనం. ఇక్కడ శిలలపై ఆంజనేయుడి పాదముద్రలను నేటికి చూడవచ్చు. భక్తి, ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యాల అద్భుత సమ్మేళనం ఈ యాత్ర. ఆగస్టు 18 నుండి ప్రారంభం కానున్న ఈ 6 రాత్రులు 7 పగళ్ల శ్రీలంక రామాయణ యాత్రలో అత్యుత్తమ వసతి, రుచికరమైన భోజనం మరియు అనుభవజ్ఞులైన గైడ్ల పర్యవేక్షణలో సాగే ఈ ప్రయాణం కోసం ఇప్పుడే ఈశ్వర్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీ సీట్లను బుక్ చేసుకోండి. రామాయణ కావ్యంలోని ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకోండి.